ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ కాసేపట్లో మన హైదరాబాద్ రానున్నారు. ఆయన సాయంత్రం 5 గంటలకు అంతర్జాతీయ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు శంషాబాద్. అక్కడ నుంచి నేరుగా పలక్నామా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ మీట్ అండ్ గ్రీట్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అయితే మెస్సీతో ఫోటో దిగేందుకు కూడా అవకాశం కల్పించారు. 100 మందికి ఫోటో దిగేందుకు కూడా అవకాశం కల్పించారు. ఒక్కో ఫోటోకి అయితే 9,95,000 వసూలు చేస్తున్నారు. అలాగే 5,000 కూడా జిఎస్టీ కూడా వసూలు చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు అయితే ఉప్పల్ స్టేడియం వద్దకు అయితే రానున్నారు. ఉప్పల్ స్టేడియం మనం చూస్తున్నాం కదా, మనం ఇక్కడ ఉప్పల్ స్టేడియం వద్ద అయితే ఉన్నాం. ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 గంటల వరకు అయితే లియోనల్ మెస్సీ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఆడతారు. ఈ మ్యాచ్లో చివరి 5 మినిట్స్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఫుట్బాల్ ఆటలో ఆడుతున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. పాసులు లేకపోతే లోపలికి అలౌ చేయడం లేదు. సాయంత్రం 7 గంటలకైతే ఇక్కడ మ్యాచ్ జరగనుంది. ఫుట్బాల్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్. చివరి 5 నిమిషాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆటలో పాల్గొన్నారు. ఈ ఆటను చూడడానికి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కొడుకైనటువంటి ఆ కొడుకు కూడా రానున్నారు. సో రాహుల్ గాంధీ మేనల్లుతో వచ్చి అయితే మ్యాచ్ని తిలకించున్నారు. చూస్తున్నారు కదా, మెస్సీ కోసం అయితే ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే మెస్సీ ప్రపంచ స్థాయి ఆటగాడు. మనం చూసుకోవచ్చు, క్రికెట్ కంటే ఫుట్బాల్ అనేది ప్రపంచంలో మంచి ప్రఖ్యాతిగాంచిన ఒక గేమ్ షోగా ఉంది. అందులో అర్జెంటీనా అంటే ఫుట్బాల్ చాలాసార్లు కూడా ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భం ఉంది. అయితే మెస్సీ కూడా చాలాసార్లు కూడా అర్జెంటీనాను ఫైనల్ తీసుకెళ్ళి ఫైనల్ గెలిపించాడు. ఈ సందర్భంగా మెస్సీని తీసుకొస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి భావించిన నేపథ్యంలో అయితే మెస్సీని అయితే హైదరాబాద్కి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించడంతో పాటు ఇక్కడ ఫుట్బాల్ కూడా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కూడా నిర్వహించున్నారు. సాయంత్రం 7 గంటలకు అయితే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, ఎవరైతే మ్యాచ్ చూడడానికి పాసులు బుక్ చేసుకున్నారో వారందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. అయితే కాస్త ముందుగానే రావాలని చెప్పేసి కూడా పోలీసులు కోరారు. అందరూ ఒకేసారి రావడం వల్ల కూడా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. సో సాయంత్రం 7 గంటలకు అయితే మ్యాచ్ ప్రారంభం కానుంది.